నమస్తే, నా పేరు శివరాం. వెల్కమ్ టు ప్రవాస్ భారత్ ఆశల హరివిల్లు. మన పూర్వీకులు అంటూ ఉంటారు, బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అని. ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి అలాగే కనపడుతోంది. ముఖ్యంగా యూకేలో ఇదే పరిస్థితి కనపడుతోంది. ఒకప్పుడు 200 సంవత్సరాలు భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలి అనేక మంది ప్రాణాలను బలిగొన్న బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక భారతీయుడు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా రిషి సునక్, మన ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి అల్లుడు, ఈరోజు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. బికాజ్ జాన్సన్ రిజైన్ చేసిన తర్వాత అనేక మంది, దాదాపు 10 మంది దాకా తమ నామినేషన్స్, ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి నామినేషన్స్ వేయటం జరిగింది. దాంట్లో రిషి ప్రథమ స్థానంలో ఉన్నట్టు మనకి సమాచారం అందుతోంది. ఇదే విషయాన్ని తెలుసుకోవడానికి మనతో పాటు యూకే నుండి కిరణ్, సీనియర్ ఆర్థిక సలహాదారు, ఫిలాంథ్రపిస్ట్, అలాగే రాజకీయ నాయకులు, ఆయన మనతో పాటు ఉన్నారు. అలాగే ఉదయ్ ఆరేటి, మన ఫస్ట్ ఇండియన్, ఆయన కౌన్సిలరు, రాయల్ బరగ్ ఆఫ్ చెలిసా అండ్ కెన్సింగ్టన్ కౌన్సిలర్, అలాగే ఫస్ట్ యంగెస్ట్ ఇండియన్ టు సెలెక్ట్ ఇన్ సెంట్రల్ లండన్. 2018లో ఆయన కౌన్సిలర్గా పోటీ చేశారు, గెలిచారు. తర్వాత 2022లో కూడా మళ్ళీ ఒకసారి గెలవటం జరిగింది. అసలు యూకేలో ఉన్న పరిస్థితులు ఏంటి? ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో, భారతదేశాన్ని పాలించిన వ్యక్తులకి మన ఇండియన్ పాలించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయని మనం ఆలోచిస్తున్నాం అని మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళిద్దరితో మనం మాట్లాడదాం. ముందుగా నమస్తే కిరణ్ గారు, అలాగే ఉదయ్ గారు. నమస్కారం అండి. కిరణ్ గారు, ముందుగా మీతోనే నేను స్టార్ట్ చేస్తాను. ఒక తెలుగువాడిగా, ఒక ఇండియన్గా మన మాట ఎలా అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా చూస్తే కనుక ఇన్ని రోజులు దాదాపు 200 సంవత్సరాలు మనల్ని పాలించిన వ్యక్తి, మన ఖనిజ సంపదని, మన సంపదని అన్నీ కూడా అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు ఇక్కడ అనేక కష్ట నష్టాలకు గురి చేసి మన ప్రజల్ని చేశారు. ఈరోజు చూస్తే కనుక ఒక రిషి సునక్ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? చాలా ఆనందకరమైన విషయం అండి. రిషి సునక్ ముఖ్యంగా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. లండన్ నుండి మనం కిరణ్ బస్సు మాట్లాడుతున్నాను. వీళ్ళు యాజ్ ఏ కంటెండర్ గా రావడము దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ వాట్ ఐ కెన్ సే. is Indian originality from 1960s kelli one family history undi manaku 1960s undi they migrated from India to before 1960s they migrated from India to Africa, East Africa. From East Africa nundi alla family వాళ్ళ grandmother 1960 వచ్చిన UK ki being a second generation of the Indian community, and we feel very proud being Indian. Being Indian, ప్రతి ఒక్క భారతీయుడికి, యూకేలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడికి గర్వించాలని రోజు ఇవి. ఎస్పెషల్లీ హిందూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే భగవద్గీత తోటి పట్టుకొని పార్లమెంట్లో ఆయనే ఓట్ తీసుకున్నారండి. ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఫస్ట్ ఎంపీ who has taken an oath on Bhagavad Gita in the Parliament of UK. So yes, we're very proud of that, and that is the one thing. And the second thing is he's connected to the community a lot. Being I'm a Labour guy, but still I'm telling about the Conservative MP. He's connected a lot. In the Rishi Sunak gari pandemic time lo 2020 lo is in a household name. Rishi Sunak name is everybody knows in every house, every family, every businessman, every countryman knows him. So he is so popular. He has done one of the best things for the country and for community and people for below poverty line people. And he always supporting the communities and vulnerables. I feel very happy to share this information to all of you. If Rishi Sunak become a PM, he's in the race now. He's in the race, and he and other 4 people are in the race. So if he is elected as a Prime Minister of UK, that will be great news for the Indian community across the world. Not only UK, not only India, across the world, across the globe. It's a good news for everyone. ఓకే కిరణ్ గారు, మళ్ళీ ఒకటి మనం ఆలోచించాల్సింది, చూస్తూనే ఉన్నాము రెగ్యులర్గా పోటాపోటీగా జరుగుతోంది. 2015లో ఫస్ట్ టైం, అప్పటిదాకా కూడా ఎవరు రిషి సునక్ ఎవరికి తెలియదు. ఒక
బిజినెస్ మ్యాన్, ఒక ఎంప్లాయీ, లేకపోతే నారాయణ స్వామి అల్లుడుగానే తెలిసిన, బట్ ఈ 2017 నుండి ఇప్పటిదాకా తన ప్రయాణం ఏ విధంగా జరిగిందంటారు? Rishi Sunak is always in the good books, and if you take it into consideration, he always in the being when he was 18 years old, since 18 years, 19 years old only, he was Oxford University student, and అక్కడ ఉండే ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. But he was always backbencher, but prime sports లోకి ఆయన ఎప్పుడు రాలేదు. But when 2015, when David Cameron influenced him a lot, David Cameron leadership lo he worked very hard and he has become a secretary, first treasurer ayadu, first secretary ayadu, then he moved to the next level. But during the pandemic he has emerged a lot, and when really country is situation, the whole world is a situation, our time lo he has emerged a good leader, and he can prove that with his knowledge and his skill set and everything, he can get some solution to the world. That's what he did. And 15 and 16, if you take into consideration, as a David Cameron government law, he was one of the good supporting team, and he worked hard, very hard, all these days. He has got good knowledge in the finance side, exactly, treasury side, and more not only this one, and he is planning, he is policy making. He's good at policy making. Okay. So he has backed up so many issues. He has backed up tax cutting and funding support for the people. So many other areas he worked very hard. So that made him to be today. That made him to be as a prime, prime contender. Okay. అయితే ఒకటి సార్, ఇక్కడ మనం బిఫోర్ ఐ ఆస్క్ యూ సమ్ మోర్ క్వశ్చన్స్, ఐ టాక్ టు ఉదయ్ ఆల్సో. ఉదయ్, ఒక్క విషయం చెప్పండి. మీరు చూస్తూ ఉన్నారు, పరిస్థితులన్నీ గమనిస్తూ ఉన్నారు, దాదాపు 20 సంవత్సరాల నుండి యూకేలో ఉన్నారు కాబట్టి అక్కడ పరిస్థితులు, అండ్ ఆల్సో యువర్ ఏ కౌన్సిలర్. సో హౌ డు యూ సీ మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా రిషికి ఏ విధంగా ఉన్నాయి అక్కడ? ముందుగా భారతీ సబ్స్క్రైబర్స్కి నమస్కారాలు, అలాగే సోదరుడు మిత్రుడు కిరణ్ గారికి థ్యాంక్స్. నేను అంటే ఇప్పుడు మన మిత్రుడు కిరణ్ గారు చెప్పినట్టు ముందు రిషి 2015 ఆయన ఎంపీ అయ్యారు. ఫస్ట్ డేవిడ్ క్యామరన్ గారి కింద జూనియర్ మినిస్టర్ కింద పనిచేశారు. ఆయన మినిస్ట్రీ ఫర్ లోకల్ గవర్నమెంట్ అండ్ హౌసింగ్ పనిచేశారు. అప్పుడే ఫస్ట్ టైం నా క్యాంపెయిన్కి వచ్చారు అనమాట 2018 ఎలక్షన్లో. ఎవెన్చువలీ అంటే బోరిస్ జాన్సన్ గారికి దగ్గర ఎట్లా అయ్యారంటే, రిషి అంటే ఇప్పుడు థెరెసా మే గారు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, అంటే బోరిస్ జాన్సన్ గారు ముందు థెరెసా మే ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు థెరెసా మే గారు ఇండియా వచ్చినప్పుడు బెంగళూరు వెళ్ళారు. బెంగళూరు వెళ్ళినప్పుడు ఆ టైంలో నారాయణ మూర్తి గారు, అంటే ఐఎమ్ నాట్ ష్యూర్ కరెక్ట్గా అదే కానీ, బట్ హీ వాజ్ వన్ ఆఫ్ ది అడ్వైజర్ ఫర్ ప్రైమ్ మినిస్టర్. ఓకే. అలా వెళ్ళినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యారు. సో అదే కాక రిషి బ్రెగ్జిట్ సపోర్టర్ అండి. సో హీ సపోర్టెడ్ బ్రెగ్జిట్ పార్టీ. సో ఆయన బోరిస్ జాన్సన్ గారితో ఎలా ఆయన అవ్వకపోయినా ఆయన బ్రెగ్జిట్ కి బాగా ప్రమోట్ చేశారు. బ్రెగ్జిట్ క్యాంపెయిన్ బాగా క్యాంపెయిన్ చేశారు. అవును. దాంతో బోరిస్ జాన్సన్ గారికి దగ్గర అవడం జరిగింది. అలాగే బోరిస్ జాన్సన్ జెర్మీ హంట్ గారు లీడర్షిప్ కాంటెస్ట్కి వెళ్ళినప్పుడు రిషి సునాక్ గారు బోరిస్ జాన్సన్ గారి వైపు, అంటే ఆయన సపోర్ట్ చేయటంతో పాటు ఆయనకున్న బలం, ఆయనకున్న ఎంపీస్ ఫ్రెండ్స్ను కూడా బోరిస్ జాన్సన్ గారికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే దాంతో సాజిద్ జావేద్ గారు అని ఆయన ఒక పెద్ద నాయకుడు, ఆయన పాకిస్తానీ ఆరిజిన్. ఆయన ఇదివరకు ట్రెజరర్ అనమాట, అదే ఛాన్సలర్, ట్రాన్స్లేషన్ ఫైనాన్స్ మినిస్టర్ నెంబర్ 2. ఆయన రిషి యొక్క ఎగ్జిక్యూషన్, రిషి యొక్క ఇన్ఫ్లుయెన్స్, రిషి యొక్క పాపులారిటీని చూసి ఆయన క్యాబినెట్ లో ఆయన కింద మినిస్టర్ కింద ఆయనకి ప్రమోషన్ ఇవ్వటం జరిగింది. ఫర్ వాట్ ఎవర్ రీజన్ సాజిద్ జావేద్ గారు రిజైన్ చేయడంతో పాటు రిషి బెస్ట్ క్యాండిడేట్ అని చెప్పి బోరిస్ జాన్సన్ గారు ఇవ్వటం జరిగింది. అంటే అప్పటి వరకు రిషి గారు పాపులారిటీ పెద్ద లేకున్నా ఛాన్సలర్ అయిన 2-3 monthsకే కరోనా వచ్చింది.
ఆ కరోనాలో ఇందాక సోదరుడు కిరణ్ గారు చెప్పినట్టు ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు ఆయన. అంటే 0% వరల్డ్ బ్యాంక్ నుంచి, IMF నుంచి లోన్ తీసుకోవడం కానీ, అవి డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, చాలా మందికి. అంటే ఇక్కడ ఫర్లో స్కీమ్ అంటారండి. ఫర్లో స్కీమ్ అంటే ఏంటంటే బేసిక్లీ గవర్నమెంట్ 40% పే చేసేటట్టు అనమాట. అంటే గవర్నమెంట్ సగం కాంట్రిబ్యూట్ చేసినట్టు. అంటే ఏంటంటే మీకు మీకు అంటే మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. లాక్డౌన్ లో చాలా బిజినెస్ మునుపడిపోయినాయి, రెవెన్యూ లేదు, క్యాష్ ఫ్లో లేదు, వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. సో ఏంటంటే సడన్ గా అందరినీ ఫైర్ చేసి సడన్ గా అందరినీ జాబ్స్ చేస్తే తెలుసు కదా, ఇంకా అల్లకల్లం అయిపోతుంది. సో ఆ టైంలో రిషి సునాక్ గారి పాపులారిటీ ఎక్స్ట్రా జరిగింది. అయితే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఎట్లా ఉంటుంది ఇప్పుడు రిషి గారి పరిస్థితి అంటే, అదర్ క్యాండిడేట్స్ కూడా కొంచెం క్యాలిబర్ ఉన్న క్యాండిడేట్స్, కానీ మీరు పోల్స్ చూస్తే రిషి గారు టాప్ లో ఉన్నారు. ఓకే. అయితే ఈ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డెమోక్రసీ ఇన్ దిస్ కంట్రీ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ డెమోక్రాటిక్ అండి. అంటే ఇప్పుడు మన ఇండియాలో చూసినట్టు పార్టీ అధినేత లేదా దాని ఏమంటారు, ఫ్యామిలీ పార్టీని ఏమంటారండి తెలుగులో, కుటుంబ పాలకులు ఇప్పుడు ఉన్నారు అనుకో, వాళ్ళు చెప్పినట్టు వినాలి. డెమోక్రసీ ఉన్నది ఇక్కడ, అట్లా ఉన్నది. నాయకుని మెంబర్స్ ఫస్ట్ ఎంపీస్ దాన్ని ఏమంటారు స్క్రూటనైజ్ చేసి రిడక్షన్ టు టూ కంటెస్టెంట్స్ కింద వాళ్ళు ఓటింగ్ చేస్తారు. అయితే ఒకటి ఉదయ్, మనం కనుక చూసుకుంటే దాదాపు 10 మంది పోటీదారులు వచ్చారు. ఆల్రెడీ 2 రౌండ్లు అయిపోయినాయి. ఇంకో టోటల్గా 5 రౌండ్స్లో 2 రౌండ్స్లో రిషి ఆల్రెడీ మెజారిటీ సాధించాడు. అలాగే మిగిలిన 5గురిలో ఇంకో 3 రౌండ్స్లో 3 ఎలిమినేట్ అయిన తర్వాత మనం కనుక చూసుకుంటే రిషితో పాటు పెన్నీ మోడర్న్ కూడా ఉంది. సో తనకి ఎలా ఉన్నాయి ఆపర్చునిటీస్? ఎందుకంటే అలాగే లిజీ ట్రస్ ఒకటి, కెమీ బెడ్నాక్, టామ్, వీళ్ళు 5గురు ఉన్నారు. 5గురిలో రిషికి ఎంతవరకు పర్సంటేజ్ ఉంది, అలాగే పెన్నీకి ఎంతవరకు పర్సంటేజ్ ఉంది? అంటే ఇప్పుడు మీరు కరెంట్ సెకండ్ రౌండ్ చూసినట్లయితే రిషికి 101 ఎంపీ ఓట్స్ వచ్చినాయి, పెన్నీకి 83, లిజ్ ట్రస్ కి 64 అండి. కెనీ బెడ్నాక్ కి, టామ్ టూగన్హార్ట్ ఐ డోంట్ థింక్ వాళ్ళు ఫైనల్ రౌండ్ కి వెళ్తారని నేను అనుకోవట్లేదు. ఓకే. సో వాళ్ళని పక్కన పెడదాం. అంటే టాప్ 3 కంటెండర్స్ చూద్దాం. ఫస్ట్ రిషి సునాక్ గారు, నెక్స్ట్ పెనీ మోడర్న్ గారు, నెక్స్ట్ లిజ్ ట్రస్ గారు. అయితే ఫైనల్ ఇంకా 3 రౌండ్స్ అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఫైనల్ అంటే లాస్ట్ బట్ 1 రౌండ్ అంటే పెనల్టిమేట్ రౌండ్ తీసుకుంటే 3 మెంబర్స్ లో లిజ్ ట్రస్ ఓట్స్ ఎవరికి వెళ్తారన్నది ఇక్కడ చాలా కీ. అయితే ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ ఉంది. 3 బ్రెగ్జిట్ క్యాంపెయినర్స్. అవును. మా కన్జర్వేటివ్ పార్టీలో బ్రెగ్జిట్ జరిగినప్పుడు 2 గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూప్ రిమైన్, ఒక గ్రూప్ బ్రెగ్జిట్. సో ఈ 3 ఫైనల్ కంటెండర్స్ లో ఎవరైనా ఒకరు రిమైన్ అయితే గేమ్ డిఫరెంట్ ఉండేది. ఓకే. ఇప్పుడు ఈ 3లో అందరూ బ్రెగ్జిట్ కి క్యాంపెయిన్ చేసినారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మోస్ట్ లాయల్ టు బోరిస్ జాన్సన్ వచ్చి లిజ్ ట్రస్ గారు. ఓకే. సో లిజ్ ట్రస్ ఓట్స్ ఎటు వెళ్తాయి అన్నది మెయిన్ పాయింట్. ఎలా చూసుకున్నా ఆ లిజ్ ట్రస్ గారు ఓట్స్ పెనీ మోడర్న్ గారికి వెళ్ళినా, రిషి సునాక్ వెళ్ళినా, లేదా పెనీ ఓట్స్ లిజ్ ట్రస్ కి వెళ్ళినా, రిషి సునాక్ గారికి వెళ్ళినా, రిషి గారు ఈ విషయం మనం తర్వాత మాట్లాడదాం. మనం ఒక పాయింట్ ఉదయ్, ఆ విషయాన్ని అలానే ఉంచండి. ఎందుకు అంటే రిషి మీద 2 అపవాదులు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అది కిరణ్తో మాట్లాడతాను. కిరణ్ గారు, రిషి మీద 2 ఆరోపణలు ఉన్నాయి. ఒకటి, వైఫ్ వల్ల ఇబ్బందులు కలిగాయి అక్షిత వల్ల, అలాగే పార్టీగేట్ స్కాండల్. అది యాక్చువల్గా అది లాక్డౌన్ లో, పీక్ లాక్డౌన్ లో ఎప్పుడైతే ఫ్యూచర్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ లాక్డౌన్ చేసింది, ఆ లాక్డౌన్ లో ఒక ఫ్యామిలీ చనిపోతే కూడా
ఇంకొక ఫ్యామిలీ మెంబర్స్ పోకుండా చాలా స్ట్రిక్ట్ లాక్డౌన్ ఉంటుంది అప్పుడు. రైట్. ఎంత క్లిష్ట పరిస్థితి అంటే పక్కింట్లో ఎవరైనా చనిపోయినా కానీ మనం పోలీసు కూడా లేకపోయాము. అంత స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉండే. అట్లాంటిది ఒక ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీ కలవద్దని చెప్పి, నలుగురు ఫ్రెండ్స్ ఇక్కడ కలవద్దని చెప్పి అట్లా కంట్రీ మొత్తం ప్లాన్ చేస్తుంటే బోరిస్ జాన్సన్ గారు ఆయన బర్త్డే పార్టీ అని చెప్పి 10 నెంబర్ డౌన్ స్ట్రీట్ లో గార్డెన్ లో హీ హాజ్ ఎ పార్టీ. ఆ పార్టీకి అటెండ్ అయిన వాళ్ళు గెస్ట్స్ లో దగ్గర 100 మంది ఉంటారు. 30 మంది 40 మంది మెయిన్ మెంబర్స్. ఆ 30-40 మెంబర్స్ లో ఈ రిషి సునాక్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్. సో గవర్నమెంట్ యూకే మెట్రోపాలిటన్ పోలీస్ లార్జ్ కేస్ అగైన్స్ దెమ్ బికాస్ దే వాయిలేట్ ద రూల్స్, గవర్నమెంట్ రూల్స్ అని చెప్పి లాక్డౌన్ రూల్ వాయిలేట్ చేసిన వాటికి దే బీన్ ఫైన్డ్. ఈవెన్ ద మెట్రోపాలిటన్ పోలీస్ ఫైన్ లో సెకండ్ లిస్ట్ లో రిషి సునాక్ ఈస్ దేర్ అండ్ హీ ఆల్సో పేడ్ ద ఫైన్. ఆ ఫైన్ కూడా కట్టాడు, డబ్బులు కట్టాడు బికాస్ ఈ కమిటెడ్ క్రైమ్. కాబట్టి అది పార్టీగేట్ స్కాండల్ ఈస్ హంటింగ్ హిమ్ ఎ లాట్ బిహైండ్ ఇట్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ ఐ విల్ సే పార్టీగేట్ స్కాండల్ లో ఈ బోరిస్ జాన్సన్ దాన్ని ఫస్ట్ కాదన్నాడు, ఒప్పుకోలేదు, నేను చేయలేదు అని చెప్పాడు, ఈ మాట మార్చాడు. ప్రతిసారి పార్లమెంట్ లో హౌస్ ఆఫ్ కామన్స్ లో క్వశ్చన్ చేసినప్పుడు ప్రతిసారి దాన్ని దాటవేశాడు, ఒప్పుకోలేదు. ఈ నెవర్ కమ్ టు ద కన్క్లూజన్ దట్ ఐ డిడ్ ద రాంగ్ అని చెప్పలేదు. అట్ లాస్ట్ ఆఫ్టర్ గెటింగ్ ఎమర్జింగ్ ఎవిడెన్స్ వీడియోస్ బయటకు వచ్చాయి, ఎవరో తీసిన వీడియోస్ అవన్నీ చూసాక అప్పుడు యాక్సెప్టెడ్, ఓకే ఐ డిడ్ మిస్టేక్ అని చెప్పి బోరిస్ జాన్సన్. That is the reason Boris Johnson lost credibility in the market, credibility in the political circle, credibility lost to rule the state. But Rishi Sunak narrowly escaped because he is not a main candidate. So that is because Rishi Sunak lives number 11 Downing Street, and where Boris Johnson lives number 10. Official residence 10-11 ఇవన్నీ official residency of the White House. మన డౌనింగ్ స్ట్రీట్ లో ఉంటారు వీటిని, మన దాని వైట్ హాల్ రెసిడెన్స్ అంటారు వీటిని. ప్రైమ్ మినిస్టర్స్ ఉండే ఇల్లు డోర్ నెంబర్ 10, డోర్ నెంబర్ 11 ఫైనాన్స్ మినిస్టర్ ఉండే ఇల్లు అది. ఓకే. సో పక్క పక్కనే కాబట్టి ఈ కాంట్ ఎస్కేప్ దట్ వీ కెన్ అండర్స్టాండ్. బట్ వేరే సెకండరీ వచ్చినప్పుడు ఈ పర్టికులర్లీ మీడియా అండ్ స్పెషల్లీ సమ్ గ్రూప్స్, సమ్ ప్రెషర్ గ్రూప్స్ ఉన్నాయి who works against Rishi Sunak within the party. Those people has emerged this is the tax evasion issue of his wife. But wife, she's a green card holder and an American citizen and non-domicile this thing, and she is earning the money from international business, where she's a shareholder of the 𝗼𝗺𝗺𝗃𝗁. Yes. So just I think only few percent of the shareholder, but she becomes 430 millions of the net worth of the money, whereas Buckingham Palace queen కూడా queen కంటే ఎక్కువ సంపాదన ఉందని చెప్పి ఇక్కడ చాలా మంది మీడియా గర్భలు పెట్టాయి. ఆమె ట్యాక్స్ కట్టట్లేదు. she has to pay more than 22 million. బోరిస్ జాన్సన్ ఈవెన్ ప్రిన్స్ చనిపోయినప్పుడు కూడా పార్టీ చేసుకున్నాడు అని ఒక ఆరోపణ. అది ప్రిన్స్ అది అంత ప్రూవ్ కాలేదు. అది జస్ట్ ఓన్లీ ది అలిగేషన్ బికాస్ యు నో ద politicians will do all allegation, but it was not proved. Until not proved, it's not guilty, right? And what we heard is he says he apologized for that also అని చెప్పి he apologized చేశాడు. అన్ఫోర్స్మెంట్ కొన్ని విషయాల్లో he is upfront గా కొన్ని అప్లై చేశాడు. కాబట్టి మేజర్ నేను వచ్చే అలిగేషన్ ఏంటంటే ఈ వైఫ్ దాంట్లో అండి. ఇంకోటి ఏంటంటే ఈ సునాక్ వైఫ్ అక్షరమూర్తి గారి షీఈస్ బిలియనీస్. సో ఆమె షేర్ హోల్డింగ్ 430 million ఉంది ఫాదర్ది, అదొకటి. ప్లస్ ఇంకోటి దే డిడ్ నాట్ గివ్ అప్ దర్ గ్రీన్ కార్డ్. ఆఫ్టర్ ద ఎలిగేషన్ దే గివెన్ గ్రీన్ కార్డ్ ఇచ్చారు. మళ్ళీ దే గివెన్ అప్ గ్రీన్ కార్డ్ బికాస్ దే కెన్ బోత్ ఆఫ్ దెమ్ గ్రీన్ కార్డ్. అది ఉండే ఇష్యూ అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మనకి he has been second generation కాబట్టి he has got a lot of privileges. Right. Like a father was a doctor, mother was a pharmacist, and they have well-established family. He has gone through one of the best schools in the world, Winchester School, private school. To go to Winchester School, a child today, it pays 41 lakhs, 41,000 pounds to do one year of study. Okay. So that kind of education he has got. He is elite. He's always been elite area, and he don't have any working class friends. Right. This is again that is one media statement he has given long ago. It came MMS, and he don't have any working class friends. Okay. That is also one issue is came up. But
more or less చూసుకుంటే, but other than this issues, he is very credible man. Okay. He is very credible man, and he does what he does a deliver job, and he is the only knows. ఇప్పుడు ఋషిశునాకు ముందు సమస్య లేదంటే ఇప్పుడు inflation is the biggest issue. I mean, this issue, yes, biggest issue is the inflation in this country. ఒక్క విషయం, మనం ఇన్ఫ్లేషన్ గురించి ఆల్రెడీ రిషి మాట్లాడారు, అది మనం మాట్లాడదాము. అయితే ఇందాక ఉదయ్ చెప్తూ ఒక మాట అన్నారు, క్యామరూన్ వచ్చినప్పుడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని కలిశారు, అలా ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ జరిగిందా అనే అవకాశాలు ఏమన్నా ఉంటాయి? అంటే పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ అండి, కన్జర్వేటివ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అట్లా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేయలేరు. పార్టీ ఎక్స్టెన్స్ ఎవరు చేయలేదు, ఎందుకంటే పార్టీ హ్యాస్ గట్ డెమోక్రటిక్ సిస్టమ్. ఇప్పుడు చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ ద ఎలక్షన్ ఆఫ్ ద లీడర్షిప్ ఆల్సో ఇట్స్ కమ్ ఫ్రమ్ ద డౌన్ నుండి. ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి వార్డ్స్ దగ్గరికి సెలెక్ట్ అయిపోయి ఎంపీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంపీస్ ఈచ్ ఎంపీ హస్ టు బి ఓటెడ్. సో excellent factors saying ఉండకపోవచ్చు. His credibility is there, and he has done the work very hard, and he's got his own merits because he's one of the prime winner of the campaigns and everywhere. So I think Mr. Uday has to comment on this. And ఇంకో మాట కూడా, ఉదయ్ దగ్గరికి వెళ్ళే ముందు ఫైనల్ మీరు ఒక విషయం చెప్పండి. రిషి ఈజ్ నాట్ ఎ కామన్ మ్యాన్, హీఈస్ ఎ హైఫై మ్యాన్ అనేది కూడా ఒకటి ఉంది, అది ఎంతవరకు నిజం అంటారు? He's elite person because he's a hedge fund manager. Before joining this politics, he was in Goldman Sachs, and he was working as a hedge fund manager, and he used to work with the billionaires and millionaires industries to manage the funds. So from the beginning, he is not a blue collar worker. Right. He's not a blue collar worker. He has been elite person, and the elite society is having it. He's enjoyed the privileges since they've been day one. But the only thing is that he has a roots which is touching to Indians' roots, where the grassroots working class is grandmother. That is only one positivity we can say. Yeah. For this, I don't think. Okay. But yeah. ఉదయ్ ఇందాక మన కిరణ్ గారు చెప్తూ యూ హ్యావ్ టు ఆన్సర్ అన్నారు, యూ హ్యావ్ టు గివ్ ది ఆన్సర్ నౌ. అంటే ఏది he was talking about the how he is going to be and other things. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు వర్కింగ్ క్లాస్ ఒకటి, వాళ్ళ వైఫ్ 𝗟𝗶𝗺𝗃 గారి నాన్ డామ్ ట్యాక్స్. ఫస్ట్లీ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ పాలిటిక్స్ అండ్ వెస్టర్న్ డెవలప్డ్ నేషన్ పాలిటిక్స్ ఎట్లా అంటే, రిచ్ పీపుల్ని లైక్ చేయరండి ఇక్కడ. ఇఫ్ యూఆర్ రిచ్ పొలిటీషియన్ యూ హ్యావ్ లెస్ వాల్యూ. ఎందుకంటే ద వే వాళ్ళు ఎట్లా చూస్తారంటే జనాలు, ఇక్కడ రిచ్ అన్న పూర్ అన్న ఎవ్రీవన్ హ్యాస్ ఎ డెమోక్రటిక్ రైట్. ఇప్పుడు మన ఇండియాలో అనుకోండి, మీరు ఒక సీఎం ని క్వశ్చన్ చేయగలరా? చేయలేరు. మీరు ఒక సీఎం ని అగేన్స్ట్ గా అలిగేషన్ పెడితే మిమ్మల్ని ఊరుకొని ఇస్తారా? ఆ కేసు పెడతారు, లేదా ఇది చేసి ఏదో ఇబ్బంది పెడతారు. ఇక్కడ అట్లా ఉండదు. బేసిక్లీ యాజ్ ఎ పొలిటీషియన్ వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీడియా ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేయదు ఇక్కడ. మీడియా ఇప్పుడు మన యూకేలో మీడియా ఎట్లా అంటే, దే నాట్ ఈవెన్ జస్ట్ గేట్ కీపర్ ఆర్ గేట్ క్రాషర్స్, దే లైక్ రియల్ అఫెండర్స్ ఫర్ యువర్ పర్సనల్ లైఫ్. అంటే పర్సనల్ లైఫ్ అంటలేదు, ప్రొఫెషనల్ లైఫ్ అనాలి. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, public life you can say. Public life, especially public life. పాయింట్ ఏంటంటే, ఈవెన్ నార్మల్ ఓటర్స్ ఏం చూస్తారంటే, దిస్ పర్సన్ ఎలక్ట్ అయితే మనకి ఏం చేస్తాడు అన్నది చూస్తారు ఫస్ట్. అంతేగాని వీడి ప్రొఫైల్ ఏంది, వీడు ఏం చదివాడు, ఎంబీఏ చదివాడా, లేదంటే ఈయన పెద్ద CEO, అది కాదు పాయింట్. అదొకటి. నెక్స్ట్ పాలసీలో హౌ వెల్ he can listen to the resident, how well he can connect to the resident, connect to the constituents, connect to the citizens అన్నది చూస్తారు. ఓకే, సో అది పాయింట్. ఆ పాయింట్ లో చూస్తే ఇప్పుడు మీడియా, ఇప్పుడు 𝗟𝗶𝗺𝗃 గారు నాన్ డామ్ ట్యాక్స్ అనేది ఆమె ఏ తప్పు చేయలేదండి. దట్స్ అబ్సల్యూట్లీ లీగల్. అట్లానే చేస్తారు నాన్ డామ్ ట్యాక్స్, ఆమె చేసిన తప్పేం లేదు. బట్ మీడియాకి
దాన్ని ఎలాబరేట్ చేశారు, మరీ స్క్రూటనైజ్ చేసి మైక్రోస్కోప్ చేసి ఫ్రేమ్ చేశారు మీడియాలో. అండ్ దట్స్ వాట్ మీడియా డస్ ఇన్ ది యూకే. ఇప్పుడే చెప్పాను కదా, ఇట్స్ అన్ అఫెండర్ టు పబ్లిక్ లైఫ్. సో ఆబ్వియస్లీ దానివల్ల దేస్ ఎ డ్రాబ్యాక్. ఎందుకంటే కొంతమంది ఎట్లా చూస్తారు, జస్ట్ హాఫ్ న్యూస్ చదివేసి దాంతో దే మేక్ ఎ జడ్జ్మెంట్, ఓ దిస్ గై ఇస్ ఎ రిచ్ గాయ్, నాన్ డౌన్ ట్యాక్స్, ఈస్ నాట్ పేయింగ్ ట్యాక్స్, సో ఈస్ మిస్యూజింగ్ ది లూప్ లా. సో హౌ డూ యూ థింక్ హీ విల్ రన్ ద నేషన్ అన్నది కూడా ఒక పాయింట్ వస్తుంది. సో అదొకటి. నెక్స్ట్, ఎస్, ఆమె రిషి సునాక్ గారు రీసెంట్ లీడర్షిప్ క్యాంపెయిన్ వచ్చాక చాలా మంది మీడియా డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ని దే రిలీజ్డ్ ఫ్రమ్ వేరియస్ బ్లాగ్స్ అవ్వచ్చు, ఫేస్బుక్ పోస్ట్ అవ్వచ్చు, హిస్టారికల్ గా ఆర్టికల్ పబ్లిష్ అయిన ఆర్టికల్స్ ని ఇప్పుడు దాన్ని దే డగ్ ద ఆర్టికల్స్ చేసి చెప్తున్నారు, నాకు వర్కింగ్ క్లాస్ ఫ్రెండ్స్ లేరు, ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ ఎఫెక్ట్ ఉంటాయండి. ఎందుకంటే న్యాచురల్ ఒక్కసారి పబ్లిక్ లైఫ్లోకి వచ్చాక తన పర్సనల్ కూడా డెఫినెట్గా తీసుకుంటారు. ఇక్కడే ఎక్కడ ఏ దేశంలో అయినా సరే రాజకీయ నాయకుడు అనగానే పబ్లిక్ లైఫ్లో జాగ్రత్తగానే ఉండాలి. న్యాచురల్గా ఇన్నర్ థింగ్స్ కూడా బయటకు వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి డెఫినెట్లీ అంటే he might lose some votes from membership, అందులో క్వశ్చనే లేదు దానివల్ల. అంటే బట్ ఎంపీస్ అనుకోండి, ఇప్పుడు నేను కిరణ్ గారి ఫ్రెండ్, లేదా మీరు నేను తెలుసు. సో మన ప్రొఫెషనల్లో మన ప్రాబ్లమ్స్ మనం ఏంటనేది ఒక ఫ్రెండ్ కి, ఒక ప్రొఫెషనల్ కొలీగ్ కి తెలుస్తుంది, బయట జనానికి తెలియదు. మీరు దూరంగా ఉంటారు కదా, యూఆర్ జస్ట్ పబ్లిక్ ఫిగర్. సో దాని వల్ల మెంబర్షిప్ ఓట్స్ తగ్గుతాయి, ఎంత కాకపోయినా. ఓకే, అలాగని చెప్పి వేరే క్యాండిడేట్స్ కూడా అట్లాంటి డ్రాబ్యాక్స్ లేవు ఉన్నాయి. ఇప్పుడు లిస్ట్రస్ గారికి ప్యూర్ రైట్ వింగ్ అన్న ఉన్నది. మీరు మొన్న లిస్ట్రస్ గారు ఇండియా వచ్చినప్పుడు జయశంకర్ గారితో మీరు రష్యాని కండెమ్ చేయాలని చెప్పి అన్నది. సో అదొక డ్రాబ్యాక్ ఉన్నది, ఆమె రైట్ వింగ్ పాలసీస్ అని. ప్రీతి పటేల్ అని ఇండియా, ఆమె మొన్న రీసెంట్ గా ఇమిగ్రేషన్ లా పెట్టారు, దానివల్ల ప్రీతి సపోర్టింగ్ లిస్ట్రస్, దానివల్ల కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అట్లానే పెనీ మోడర్న్ గారు ఇక్కడ అంటే ఈక్వాలిటీ రైట్స్ లో, అవును, షీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రైట్ అగైన్స్ట్ అదే ఈక్వాలిటీ గురించి ఎక్కువగా మాట్లాడారు. లైక్ హోమోసెక్షువల్ గే పీపుల్ ఆమె కండెమ్ చేశారు. ఇక్కడ ఊరుకోరు అట్లా, ఎందుకంటే అదొకటి చేశారు. సో అందరికి డ్రాబ్యాక్స్ ఉన్నాయండి. ఓకే, బట్ ఇప్పుడు ఓవరాల్ చూస్తే అందరికంటే అందరికి చూసుకుంటే Rishi Sunak has good credibility because he has performed his duties during the pandemic. That is his credibility. What I can say. ఒకటి నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తూ ఉంటుంది, డౌట్ వచ్చింది కూడా అక్కడ. ఇప్పుడు ఒక ఇండియన్ని ప్రైమ్ మినిస్టర్గా యాక్సెప్ట్ చేస్తారా అని. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటూ ఇన్ఫ్లేషన్ గురించి కూడా మాట్లాడారు, ద్రవ్యోల్బణం గురించి కూడా మాట్లాడుతూ ఆయన ఏదో ట్రై చేశారు అనేది. అలాగే ఇందాక ఉదయ్ ఒక మాట చెప్తూ 5 రౌండ్స్లో 2 రౌండ్స్ అయిపోయినా 3 రౌండ్స్ ఉన్నాయి, 3 రౌండ్స్ ఫైనల్ రౌండ్కి వచ్చేసరికి చాలా ఇబ్బందికరమైన అంశాలు అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడదాం. కిరణ్ మీరు చెప్పండి. ఇన్ఫ్లేషన్ అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ హస్ బీన్ ఇంక్రీజ్ లాస్ట్ 50 years కంటే ఎక్కువ ఉందండి ఇప్పుడు ఇన్ఫ్లేషన్. ఓకే, ఇఫ్ యు టేక్ ఇట్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత పెంచిందంటే లాస్ట్ 6 months లో ఇట్ వాజ్ 0.50 నుండి 0.75, 0.10, 0.125, నౌ 0.125 నౌ. సో ఆల్మోస్ట్ 50%, 100% పెంచింది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇంట్రెస్ట్ రేట్స్. దట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఇట్ ఇన్ ద క్రెడిబిలిటీ మార్కెట్స్, బ్యాంకింగ్ సెక్టార్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అదేమిటంటే క్యాష్ ఫ్లో ఫైనాన్స్, క్యాష్ ఫ్లో ఎఫెక్ట్ అవుతుంది, బిజినెసెస్ ఎఫెక్ట్ అవుతుంది, అండ్ ప్రాపర్టీ మార్కెట్ ఎఫెక్ట్ అయింది ఆల్మోస్ట్. ఇప్పుడు డ్యూ టు ద వార్, ఇప్పుడు ఉన్న ఈ వార్ ఇష్యూ బట్టి గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ ప్రైజెస్ ఆల్ ద ప్రైజెస్ హావ్ గాన్ అప్ అండి. It's 200% gone up price. Now the petrol price is £2 per liter, 199 per liter diesel, 1.89 per petrol. Okay. So everything, so 30 to 40% of the affecting is the regular prices in the market. That is the cost of living for the below poverty line and the poverty line common man ki, that is affecting a lot inflation.
So the 𝗼𝗵𝗃, like I said, he says that he has got some solutions to control this completely, the inflation, as well as the rescue plan for the next couple of years. He has got a mandate which is to chase. But what exactly he does, we don't know. But here he said he has got some plan. They are waiting for him to know about it, more about it. But what is his public sector spending అనేది కట్ చేస్తున్నాడు ఆయన. అది ఒకటి స్పెండ్ చేయాలి, ఈఎస్ ఇంప్రూవ్. అండ్ ఈ పర్సంటేజెస్ ఎట్లున్నాయంటే ఇప్పుడు మనకి is been known as a crisis chancellor. Whenever the chance as a finance minister crisis ఉన్నప్పుడు he performs well. అనేది ఒకటి పాజిటివ్ ఉంది. ఓకే. And his signature policy furlough scheme is very accepted, and supporting the business loans and traders ki finance cheyadamu. Plus incote he is trying to follow market taxes policies. Okay. Market taxes 1979 he has done work very hard. So he want to cut the VAT cut chedamu and he want to cut that tax legislation. అంటే బీపీఎల్ బిలో పవర్టీ లేని వాళ్ళకి ఎక్కువ టాక్సెస్ లేకుండా రిచర్స్ కి రిచ్ ట్యాక్స్ చేయాలి, అంటే మోర్ ట్యాక్స్ పే, అండ్ బిలో పవర్టీ లెస్ ట్యాక్స్ చేయాలి. అండ్ IR35 అని చెప్పి కొత్త ఒకటి వచ్చిందండి, IR35 ఇన్సైడ్ రెవెన్యూ యాక్ట్ అని చెప్పి ఈ కాంట్రాక్టర్స్ కి కంపల్సరీ కాంట్రాక్టర్స్ నాట్ పేయింగ్ ద ట్యాక్స్ అని చెప్పి వాళ్ళకి ఒక ట్యాక్స్ పర్చేస్ చేయడం. That is also one of the key reasons of his regime. And mainly మనకు వచ్చేసేసి ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ టాస్క్ అండి. ఇట్స్ ఎ మమ్మూత్ టాస్క్ టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్ అండ్ prices and rising prices and fuel and energy efficient costs. And as well as ఇప్పుడు ఈ 2030 వరకు యాభై ఎనర్జీ క్యాప్స్ ఉన్నాయి ఇక్కడ 2030 వరకు. అంటే క్లైమేట్ కంట్రోల్స్, క్లైమేట్ ఎక్స్చేంజ్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తోటి క్లైమేట్ కంట్రోల్ తోటి దే ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ ఆల్ ద మెకానిజం ఆఫ్ డీజిల్ బేస్డ్ అండ్ పెట్రోల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అన్ని అండ్ ఫాసిల్ ఫ్యూయల్స్ తగ్గించేసి గ్రీనర్ పోవాలని చెప్పి ప్లాన్ ఉంది గవర్నమెంట్ కి. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాస్క్ హీ హ్యాస్ గట్ ఇన్ ఫ్రంట్ యూ. So these three things are there. It's like riding a tiger, riding a tiger. Professor Lak is a crisis management is a big at good at crisis management. I think he's been trained that way from his Goldman Sachs days. I think it's a fund management. I hope he does a delivery all those things. And I don't see any other people in the conservative government who can fit this kind of job frame. Okay. Yeah, that is why other container I've seen the Penny, I've seen Liz, I've seen the kid. Those people don't have the experience of this job, I can say. Okay. I think. వెల్కమ్ బ్యాక్. ప్రవాస భారత్ ఆశల హరివిల్లు కార్యక్రమానికి స్వాగతం మరోసారి. మనం బ్రేక్కి వెళ్లే ముందు ఉదయ్తోనూ అలాగే కిరణ్తోనూ మాట్లాడుతున్నాం. ముఖ్యంగా రిషి సునక్ గోయింగ్ టు బి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ UK. 200 సంవత్సరాల మనల్ని పాలించిన వ్యక్తుల్ని మనం పాలించబోతున్నామని ఒక ఆనందకరమైన అంశంతో డిస్కస్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉదయ్తో ఇందాక మాట్లాడుతూ 2 రౌండ్లు ఆల్రెడీ మొత్తం 5 రౌండ్లు జరుగుతాయి. 5 రౌండ్లలో ఎవరైతే దాటుకుంటూ వస్తారో 4 రౌండ్లు 5వ రౌండ్లో కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. అదే విషయాన్ని ఇప్పుడు మనం ఉదయ్తో మాట్లాడదాం. ఉదయ్ చెప్పండి. I think Uday is going to break out. Yeah, okay. Okay. Yeah, I'm back. Yeah, okay. Welcome back, Uday. కిరణ్, మీరు ఇందాక విషయం చెప్తూ సరే పాజిటివ్స్ అన్నీ ఉన్నాయి, అంతా బాగానే ఉంది, కానీ ఒక్క విషయం అయితే డెఫినెట్గా నెగిటివే. ఎందుకంటే ఒక పబ్లిక్ లైఫ్లో ఉన్న వ్యక్తి, ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ కరోనా సమయంలో ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఎవరిని బయటికి రానియద్దు అంటే పార్టీలకు వెళ్ళటము, అలాగే వైఫ్ విషయంలో కూడా ఈ ఏదైతే ఓకే ఆ తర్వాత తను వదిలేసుకోవటం అవన్నీ జరగటం అదంతా ఓకే, బట్ ఆ నెగిటివిటీ అయితే డెఫినెట్గా ఉంటుంది కదా. ఉంటుందండి, ఆల్రెడీ ఉంది, లేదని కాదు, ఉంది. కాకపోతే దట్ విల్ నాట్ జడ్జ్ యువర్ ఫ్యూచర్ బికాస్ we need people, able leaders to rule this future.
So that will not alone judge his future. People also know about it. That's a very common thing. So very common thing for the people. But as a leader has done this way, people don't accept it. Okay. That's the reason Boris Johnson has to go. Okay. Boris Johnson resigned. Boris Johnson in July 6th, like a house of cards, like a pack of cards. 39 people resigned after Rishi Sunak resigned. Rishi Sunak is completely denied facts. Boris Johnson is not coming to the expectations of the public demand, and public mandate correct చేయట్లేదు Boris Johnson అని చెప్పేసి నేను సమర్థించట్లేదు అని చెప్పి రిషి సునాక్ రిజైన్ చేశాడు. Because of Rishi Sunak only, everybody, other 39 ministers have been resigned from the government. Right. So if Rishi Sunak did not take a charge, otherwise this will not become this way. Right. Because Rishi Sunak he feels that somewhere, we are not doing exactly what people have given a mandate to us. We are not ruling the way same. So that is his honesty, we can say, and integrity, we can say. That's enough, I think. I think so. Right. I don't think we don't need more validation other than this. No more scrutiny. Recently when he's launching this, she's ready for Rishi Sunak. There was a lady from Sky. She's done interview with him and she grilled him like, you did this one, you did this one, you did this one. He said he accepted it. I accepted it. Right. But I want to go further. And at the moment, what country needs is able leadership. And the people who can give the mandate, what British public has given the mandate, conservatives, to rule the country, he has to deliver it. That is what I can say. Right. ఉదయ్, ఇప్పుడు చెప్పండి, ఇందా మనం మాట్లాడుకుంటూ టోటల్గా 5 రౌండ్స్ ఉంటాయి. 5 రౌండ్స్లో 2 రౌండ్స్లో ఆల్రెడీ రిషి అడ్వాంటేజ్ సాధించాడు, ఇంకా 3 రౌండ్స్ ఉంటాయి. ఎట్లా ఉండబోతోంది, ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా 5th రౌండ్ చాలా డిఫికల్టీ, టఫెస్ట్ అని కూడా మనం అనుకున్నాము. అది ఎట్లా ఉండబోతుంది? అంటే అదే అంటే మధ్యలో మనం కాన్వర్సేషన్ బ్రేక్ అయింది. అంటే ఫైనల్ 3 అంటే ఫేవరెట్స్ కంటెండర్స్ లాస్ట్ రౌండ్ ఎంపీస్ ఓట్ చేసే లాస్ట్ రౌండ్లో రిషి సునాక్, పెనీ మోడెంట్ అండ్ లిజ్ ట్రస్ గారు రావచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే లాస్ట్ రౌండ్లో పెనీ మోడెంట్ గారు ఓట్స్ లిజ్ ట్రస్కి వెళ్ళచ్చు, లిజ్ ట్రస్ గారు ఓట్స్ పెనీ మోడెంట్ ఆర్ రిషి సునాక్ వెళ్ళచ్చు. ఇట్స్ 3-way గేమ్. ఓకే, రిగార్డ్లెస్ అది అయినా అవ్వకపోయినా రిషి గారు ఆల్రెడీ హ్యావ్ ఎంపీ ఓట్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఆయన ముందంజలో ఉన్నారు. అంటే ఈజ్ అప్ ఫ్రంట్ కదా, 3 horse రేస్ లో ఈజ్ ఆల్రెడీ అప్ ఫ్రంట్. సో ఆబ్వియస్లీ ఆయనకి అడ్వాంటేజ్ ఉంది. అలాగే డ్రాస్టికల్ ఓట్ షిఫ్ట్ ఇప్పుడు మన ఇండియాలో క్రాస్ ఓటింగ్ ఎట్లా జరుగుతుంది, అట్లా ఏమైనా డ్రాస్టికల్ గా జరిగితే ఆయన మెంబర్షిప్ ఫోరం కి వెళ్ళకపోవచ్చు, కానీ బట్ అది హైలీ అన్లైక్లీ. సో ఆల్వేస్ కాదు ఉదయ్, ఇప్పుడు జాన్సన్ పేరు మీద గెలిచిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, మరి జాన్సన్ పేరు మీద గెలిచిన వాళ్ళు రిషికి సపోర్ట్ చేయాలని గ్యారంటీ ఏంటి? ముఖ్యంగా ఎందుకంటే ఇంకో ఆరోపణ కూడా ఉంది రిషి మీద. మనం మాట్లాడుకుంటే రిషి బ్యాక్ స్టాప్ చేశాడు జాన్సన్ అని ఒక ఆరోపణ ఉంది. దాన్ని ఎలా తీసుకుంటాము? అంటే ఇప్పుడు జాన్సన్ గారి సపోర్టర్స్ మాక్సిమం రిషి గారికి వేయకపోవచ్చు, ఫస్ట్ పాయింట్. కానీ ఆయనకి 101 ఓట్స్ వచ్చేసినాయి. నేను అదే చెప్పా, ఆ లిజ్ ట్రస్ గారికి మెయిన్ బ్యాకింగ్ జాన్సన్ గారి సపోర్టర్స్. రైట్. సో ఆ లిజ్ ట్రస్ ఓట్స్ ఆమె ఉంచుకుంటారా, ఆమె దగ్గర నుంచి వేరే వాళ్ళకి వెళ్తాయా అన్నది అది అన్ప్రెడిక్టబుల్ రిజల్ట్ అండి. సో బట్ రిషి మెంబర్షిప్ వెళ్ళటానికి ఈజ్ ప్యూర్లీ ఫేవరెట్. మెంబర్షిప్ లో ఆయన గెలుస్తారా లేదా అన్నది పక్కన పెట్టేసింది. లెట్స్ అది ఎందుకంటే ఇప్పుడు పాలిటిక్స్ ఎట్లా ఉందంటే, మీరు లాస్ట్ లో 𝗟𝗶𝗺 గాని ఆమె, అవును, వాళ్ళ పేరెంట్స్ ఫ్రమ్ గోవా క్రిస్టియన్స్. రైట్. గోవా, ఆమె పేరు కూడా 𝗟𝗶𝗺𝗺𝗻. ఇప్పుడు 𝗟𝗶𝗺𝗺𝗻 గారు 27 ఓట్స్ లో ఆమె క్లియర్ గా చెప్పేసింది, ఆమె సపోర్టింగ్ లిజ్ ట్రస్ అని. ఓకే.
మీరు ఫస్ట్ రౌండ్ లో చూసుకుంటే ఫస్ట్ రౌండ్ లో జెర్మీ హంట్ గారు ఓట్స్ మాక్సిమం రిషి సునాక్ గారికి వెళ్ళి, నదీమ్ కుమాని ఓట్స్ ఎవరికి వెళ్ళి అని చెప్పకపోవచ్చు కానీ, ఒకవేళ బ్రేవన్ మ్యాన్ గారు ఓట్స్ 27 ఓట్స్ లిస్ట్రస్ లో హాఫ్ వెళ్ళినా కెమీ అండ్ టామ్ ఓట్స్ ఎవరికి వెళ్తా అన్నదే కొంచెం ఇది. సో అది అన్ప్రెడిక్టబుల్ అండి. కాకపోతే ఫైనల్ 3 నా అనాలిసిస్ ప్రకారం రిషి సునాక్, పెనీ మోర్డెంట్ అండ్ లిస్ట్రస్. అందులో ఎవరు ప్రీతి పటేల్ కూడా సపోర్ట్ చేస్తుందా ఇప్పుడు? అంటే ప్రీతి పటేల్ కూడా నేను పోటీ చేస్తానని వచ్చిన ఇండియనే, అటువంటిది ఇప్పుడు సరే ఇప్పుడు పోటీలో లేదు, అది తర్వాత విషయం. కానీ బట్ హౌ ఈస్ షీ గోయింగ్ టు సపోర్ట్ రిషి? రిషిని సపోర్ట్ చేయరండి ప్రీతి పటేల్ పేరు. ఆల్రెడీ ఆమె లిస్ట్రస్ కి ఆమె ఎండోర్స్మెంట్ చేశారు, ఆ లిస్ట్రస్ కే చేస్తారు ఆవిడ. అంటే ఇంకోటి ఏంటంటే డీల్ సెట్టింగ్ కూడా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయితే నాకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఛాన్సలర్ అనే ద మోస్ట్ క్రెడిబుల్ పొజిషన్స్ అనుకోవచ్చు. సో రాజకీయాలు ఎక్కడైనా రాజకీయాలు అంటారు అయితే ఒకటే. ఒక్క నిమిషం కిరణ్ భాయ్, ఒక్క నిమిషం. రాజకీయాలు ఎక్కడన్నా ఒకటే, బట్ ఏంటంటే ఇక్కడ అట్లీస్ట్ ట్రాన్స్పరెంట్ రాజకీయాలు వితౌట్ ఎనీ దాని ఏమంటారు మనీ గెయిన్ రాజకీయాలు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రొఫైల్స్ అండ్ పాలసీస్ అండ్ యూనో మెయింటైనింగ్ ది స్టాండర్డ్స్. అంతేగాని ఆబ్వియస్లీ ఉంటాను రాజకీయాలు. ఇప్పుడు లేబర్ పార్టీలు చేస్తా అంటే మేము కండెమ్ చేస్తాం, ఎందుకంటే పాలసీ బట్టి ఇట్స్ డిఫరెన్స్ కదా. సో పాలసీ బేస్డ్ రాజకీయాలు ఉంటాయి, బట్ డీల్ సెట్టింగ్ ఉంటుందండి, గ్యారంటీ ఉంటుంది. ఎనీ కంట్రీ, ఈవెన్ మీరు చూసినట్లయితే అమెరికన్ పాలిటిక్స్ లో కూడా దే వాజ్ డీల్ సెట్టింగ్ కదా. రైట్. సో ఇప్పుడు ఇంకోటి ఉదయ్, సరే 5th రౌండ్కి వచ్చారు, మెంబర్షిప్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే దాదాపు 2 లక్షల మెంబర్స్ ఉంటారు కాబట్టి ఈ 2 లక్షల మందిలో ఎంతమంది సపోర్ట్ చేయగలరు? బికాజ్ ఇందాక మనం మాట్లాడుకుంటూ ఒక మాట అనుకున్నాం, ఈజ్ నాట్ ఏ కామన్ మ్యాన్, ఈజ్ ఎలైట్ పర్సన్ అని. సో ఎలా ఉండబోతుంది మరి? గుడ్ పాయింట్ మీరు రేస్ చేశారు. పెనీ మోర్డెంట్ గారు, సో లిస్ట్రస్ అండ్ పెనీ మోర్డెంట్ పాలిటిక్స్ లో లాంగర్ దాన్ రిషీస్ ఉన్నారు. ఓకే, మీరు పాలిటిక్స్ లో ఎక్కువ శాతం ఉంటే ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ కూడా. శత్రువులు ఎక్కువ, మిత్రులు ఉంటారు, శత్రువులు ఎక్కువ ఉంటారు. అవును. ఓకే, పాలిటిక్స్ లో తక్కువ శాతం ఉంటే శత్రువులు లేకపోవచ్చు కానీ మిత్రులు కూడా తక్కువ ఉండొచ్చు. ఫస్ట్ పాయింట్. అది ఎట్లా చూస్తాం, పెద్ద ఎంపీస్, కౌన్సిలర్లు, మా లాంటి కౌన్సిలర్ వరకే తెలుస్తుంది. కామన్ ఆర్డినరీ మెంబర్షిప్ కి అది ఉండదండి. కానీ మీరు ఎంత గ్రౌండ్ కవర్ చేశారు, ఎంత మంది మెంబర్స్ రీచ్ అయ్యారు అన్న పాయింట్ ఉంటుంది గ్యారంటీ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ 200,000 అంటే 2 లక్షల మెంబర్షిప్ లో వాట్ డెమోగ్రాఫిక్ మెంబర్షిప్ వేస్తున్నారు అన్నది కూడా పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ పీపుల్ ఉన్నారు అనుకోండి, అవును, వాళ్ళకు ఒక ఒపీనియన్ ఉంటుంది. యంగ్ పీపుల్ ఉన్నారు అనుకోండి, అంటే ఎనీవన్ హూ రిజిస్టర్డ్ ఆఫ్టర్ 18 యూ కెన్ రిజిస్టర్ టు బి ఏ పార్టీ మెంబర్. రైట్. పార్టీ మెంబర్ అని కాదు, ఈ లెవెల్ ఓట్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఒక ఒపీనియన్ ఉంటుంది. వర్కింగ్ క్లాస్ మెంబర్స్ ఉంటారు, ఎలీట్ మెంబర్స్ ఉంటారు, ఎవరి కాళ్ళ ఒపీనియన్స్ ఉంటారు. సో ఓకే, ఒక బిజినెస్ లో కష్టపడి పైకి వచ్చిన వాడికి హీ విల్ అండర్స్టాండ్ వెదర్ రిషి సునాక్ వాళ్ళ వైఫ్ నాన్ డామ్ ట్యాక్స్ కరెక్ట్ కాదని వాడికి తెలుస్తుంది. ఒక ఆర్డినరీ, ఒక వర్కింగ్ క్లాస్ మెంబర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఆయన్ని పట్టించుకోరు, అర్థం కూడా కాదు. నాన్ డామ్ ట్యాక్స్ అంటే కూడా తెలియదు సగం మందికి. అవును, చాలా మందికి. మనం ఇండియా నుంచి వచ్చాం కాబట్టి మనకు తెలుసు. అవును, పేపర్లో ఏం చూస్తే నాన్ డామ్ ట్యాక్స్, నాట్ పెయిడ్ ట్యాక్స్ అని ఉంటుంది, అవును, అన్పెయిడ్ ట్యాక్స్ అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏముంటది, ఒక ముసలామా 80 years ఆమె మెంబర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆమె ఏం చదువుతారు, ఈమె ట్యాక్స్ పే చేయలేదు, డబ్బులు ఉన్నా అనే చదువుతారు, ఇంకో వేరేది ఏమి చదవరు. ఎంత ఎడ్యుకేటెడ్ కంట్రీ అన్నా సరే ఇక్కడ కూడా ఆబ్వియస్లీ నాలెడ్జ్ ఈజ్ ఏ ఫ్రీక్వెన్సీ లెవెల్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ కెపాసిటీ అండ్ కేపబిలిటీ. సో పాయింట్ ఏంటంటే మెంబర్షిప్ లో అంటే లిస్ట్రస్, పెనీ మోర్డెంట్ ఇద్దరిని చూస్తే పెనీ గారికే స్లైట్ అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే
పెనీ మోడెన్ గారు ఆమె నేవీ రిజర్విస్ట్, ఆమె నేవీ ఆర్మీలో కూడా పనిచేశారు, నేవీలో పనిచేశారు. ఇక్కడ చాలా వాల్యూ ఇస్తారు, మన ఇండియాలో మిలిటరీ ఎట్లా వాల్యూ ఇస్తుంది, ఇక్కడ రాయల్ నేవీకి కానీ బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ కానీ దేనికి పని చేసినా వాల్యూ ఇస్తారు. సో ఆ స్లైట్ అడ్వాంటేజ్ ఒకటి ఉన్నది. అండ్ ఆమె షీ వర్క్ కింద నుంచి అంటే లిస్ట్రస్ గారు కూడా అది ఉంది కానీ, బట్ వాళ్ళిద్దరిలో అడ్వాంటేజ్ అంటే పెనీ గారు. పెనీ అండ్ రిషి అనేది నేను ఇందాక చెప్పే కదా, కొంచెం ట్రిక్కీ బిట్. బట్ మెంబర్షిప్ లో చూడాలి ఏమైతుంది అనేది. ఇంకోటి ఏంటంటే ఈ ఎంపీ రౌండ్స్ అయ్యాక దేర్ ఇస్ 1 month గ్యాప్ ఎలక్షన్, ఫైనల్ మెంబర్షిప్ ఎలక్షన్. ఆ 1 month గ్యాప్ లో వీళ్ళు కంట్రీ అంతా తిరుగుతారు, అన్ని కలుస్తారు, అందరు లీడర్స్ ని కలుస్తారు, మమ్మల్ని కూడా కలుస్తారు, కౌన్సిలర్ ని కలుస్తారు. మిమ్మల్ని కలుస్తారు కాబట్టి ఒక విషయం చెప్పండి, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? అంటే అంటే ఇన్ ప్రిన్సిపల్ ఇప్పుడు రిషి గారికి, బట్ ఫైనల్ 2 rounds ఎవరు వస్తారని తెలియదు. ఓకే, హలో, మెంబర్షిప్ కి ఎవరు వస్తారని తెలియదు కదండి. అవును అవును అవును. అయితే ఒకటి రిషి, సారీ ఉదయ్ గారు, ఒక్క విషయము, ఇప్పుడు రిషి సపోజ్ ప్రైమ్ మినిస్టర్ అయితే వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఫర్ అవర్ ఇండియన్ కమ్యూనిటీ? ఫస్ట్ అది వెళ్ళే ముందు ఇండియన్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు రిషికి? ఇండియన్స్ అయితే మీ క్యామ్ రిషి, మీ క్యామ్ చీకటికి వెళ్ళి చాలా డార్క్, చాలా జోష్ లో ఉన్నారు ఇండియన్స్ అంతా. సో ఇండియన్స్ నాకు తెలిసి 90%, మోర్ దెన్ 90% అంటే కన్జర్వేటివ్ సపోర్ట్ చేసే వాళ్ళంతా రిషిక్ చేస్తారు, ఇన్క్లూడింగ్ లేబర్ పార్టీ మెంబర్స్ కూడా. వాళ్ళకి ఓటు ఉండదు కానీ మేబీ ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఒక మాట మాట్లాడాలి, ఎందుకంటే కన్జర్వేటివ్ పార్టీ ఓకే ఇప్పుడు జరుగుతోంది, లేబర్ పార్టీలో ఉన్న ఇండియన్స్ ఏ విధంగా చూస్తారు దీన్ని? అది కిరణ్ గారు చెప్పాలి. కిరణ్ గారు, లేబర్ పార్టీలో ఇప్పుడు చిన్న ఇన్ఫర్మేషన్, ఇప్పుడు కరెంట్ డేటా చూసుకుంటే యూగవ్ పోల్స్ తీసుకుంటే పెన్నీ హెస్ గాన్ అప్ అండ్ రిషి సునక్ హెస్ డౌన్ 10 points తోడ ఉన్నాడు. ఇప్పుడు పెన్నీ షీ హెస్ గాన్ పాపులారిటీ గోన్ అప్ అండ్ రిషి సునక్ 10 points డౌన్ ఉన్నాడు. దట్ ఈస్ ద థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ లేబర్ పార్టీ ఇండియన్స్, ఎస్పెషల్లీ Indians are Indians, and it does not matter whether which party you belong to. Okay. Whether you belong to conservative, right wing or left wing or any other wing. Indians originally, people who believes Hindu dharmic system, they believe anybody who supports this man. Maybe politically correctness kapochu, but I'm telling you, as a labor guy, we feel that okay, if he is coming up, our Indian brotherhood is coming up in such a position, means we should welcome. That is what I can say. But as a normal human being, as an Indian, I feel very proud that our Indian Rishi Sunak, our Indian origin is coming up, and he is the first guy who has done the parliament with the 𝗟𝗶𝗃𝗁𝗃 పట్టుకొని ప్రణాళిక చేశారు. I'm waiting for him 10 number down the street లో when he is done is again with the prime minister. I want to see him as a vote taking with and Geeta. That is, I wishing for that. Okay, so ఉదయ్ ఇప్పుడు మీరు చెప్పండి. అదే లేబర్ పార్టీ కానీ చెప్పాను, నేను కన్జర్వేటివ్ పార్టీ చెప్పాను. అంటే ఇట్స్ ఎ obviously great achievement అండి. See, మనం మైనారిటీస్ ఇన్ దిస్ కంట్రీ. కంట్రీలో 80% వైట్ బ్రిటిష్ పీపుల్ ఆర్ ప్రిడామినెంట్లీ వైట్ పీపుల్. అట్లాంటిది ఒక మైనారిటీ వ్యక్తి ఈ పొజిషన్కి వెళ్ళడం ఆబ్వియస్లీ అబ్సల్యూట్లీ గ్రేట్. ఐ మీన్ పాలిటిక్స్ ఒకసారి చెప్తాం, ఇట్స్ ఎ నాస్టీ గేమ్, ఇట్స్ ఎ డర్టీ గేమ్ అంటారు. దాని తెలుగులో ఏమైనా సామెత ఉందో లేదా ఆ కథ తెలుగులో కూడా అంటారు కదా, శాశ్వత శత్రువులు ఉండరు అని చెప్పి. సో పాలిటిక్స్ ఎక్కడన్నా పాలిటిక్స్. అయితే మీరు 2008లో ప్రపంచంలోనే ఒక గ్రేటెస్ట్ హిస్టారికల్ మూమెంట్ జరిగింది. మీకు తెలుసు, అందరికీ తెలుసు, బారక్ ఒబామా గెలిచారు. సారీ 2006 2008. సో బరాక్ ఒబామా గారు గెలిచారు. సో ఆయన మైనారిటీ. మీరు బ్లాక్ అండ్ ఎథనిక్
బ్లాక్ ఎథనిక్ మైనారిటీ చూస్తే అరౌండ్ 15 to 20% ఉన్నారు US లో. మిక్స్డ్ కూడా వేసారు అనుకున్నాం ఇంకో 10%. స్టిల్ మైనారిటీ. ఓకే, ఇక్కడ ఇంకా తక్కువ మైనారిటీ మనం. వీఆర్ అబౌట్ ఎనీవే బిట్వీన్ 5 and 8% అనుకోవచ్చు. సౌత్ ఏషియన్స్ వెళ్తే అండర్ 10% అనుకోవచ్చు. సో దట్స్ హిస్టారికలీ ఏ గ్రేట్ మూమెంట్. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఆయన గెలుస్తారా లేదా అన్నదంటే అదే చెప్తున్నాను, అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, నెక్స్ట్ ఎలక్షన్ గెలుస్తారా లేదా అనేది అది మన చేతుల్లో లేదు. కానీ ప్రైమ్ మినిస్టర్ ఛాన్సెస్ ఆబ్వియస్లీ ఉన్నాయి. ఆ మొమెంటం కూడా అట్లానే ఉంది. కొట్టేస్తే ఇప్పుడే కొట్టేయలేదు, ఎందుకంటే ఈ ఆపర్చునిటీ రావడానికి చాలా టైం పడుతుంది ఒక ఇండియన్ ఆరిజిన్. ఇంకోటి ఏంటంటే మీరు చూసినట్లయితే ఇప్పుడు లండన్ మేయర్ పాకిస్తానీ ఆయన సదీక్ ఖాన్ అయ్యాడు ఆయన. అవును, అది ఎవరు గెస్ట్ చేయలేదు కదా. అండ్ దట్స్ ఆల్సో హిస్టరీ. సో మనం ఇంకా మెట్టు పైన ఉన్నాం. వి లుకింగ్ అట్ ప్రైమ్ మినిస్టర్. సో దట్స్ ఎన్ అచీవ్మెంట్. ఓకే, ఇరాక్ పర్సన్ కూడా ఇందులో పోటీ చేసినట్టు మనకి నదీన్ జవానీ. అదే అంటున్నా అండి, ఇది ఒక మైనారిటీ. నాట్ మోర్, బట్ హూ ఇస్ ఫర్ హూమ్ హీ సపోర్టింగ్ ఆల్సో వీ షుడ్ నో ఇట్. లేదు, ఆయన న్యూట్రల్ చెప్పేశారు ఎవరికి. ఓకే, సో ఎండ్ ఆఫ్ ది డే మన ఒకటి ఎండ్ ఆఫ్ ది డే మీన్స్ వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఎన్ని చూసిన తర్వాత ఒక ఇండియన్ని ప్రైమ్ మినిస్టర్ కానిస్తారా అనే ఒక డౌట్ కూడా ఉంటుంది. ఎందుకంటే బ్రిటిషర్స్ వాళ్ళు ఇప్పుడు ఈ ఆలోచన దీని మీద మీరేమంటారు, అవనిస్తారా? అయితే గుడ్ పాయింట్ మీరు అడిగారు, చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే ఒక టెక్నికల్ పాయింట్ ఒకటి చెప్తాను నేను మీకు. ఇప్పుడు రిషి గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారా లేదని పక్కన, ఓకే లెట్స్ సే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అనుకున్నాం. రిషి గారు ఇప్పుడు మేము ఎలక్షన్స్కి వెళ్ళట్లే. దిస్ ఈస్ ఒక ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయడంతో వేకెన్సీ వచ్చింది. రైట్. సో నిజంగా రేసిజం అనేది ప్రపంచంలో ఉందండి. ఈవెన్ మన ఇండియాలో కూడా రేసిజం అంటారు, డిస్క్రిమినేషన్ అంటారు, ఎట్లానే తీసుకోవచ్చు, ఎట్లానే ఉన్నది తెలుసు కదా మీకు. మనకి డివిజన్ ఉంది. అమ్మాయి తెల్లగా ఉంటే కట్నం తగ్గుతుంది అనేది చెప్పుకుంటారు కదా, అది కూడా. ఓకే, సో పాయింట్ ఏంటంటే మెంబర్షిప్ లో నేను మీకు కింద చెప్పినట్టు అంత రేసిజం ఉండకపోవచ్చు. కానీ అంటే నేను రేసిజం అన్ను, అట్లా చూడరు, క్యాలిబర్ చూస్తారు. అదే ఒక ఇండియన్ ని రాణిస్తారా లేదా అన్న పాయింట్ అనేది ఇప్పుడు మీరు ఓట్ పర్సంటేజ్ కూడా చూస్తే మీరు అప్పుడు ఒక మొత్తం దేశం అంతట్లో ఓన్లీ ఒక 30% or 40% ఓట్లు వేస్తారు, వాళ్ళు వేయరు. ఓకే, సో ఆ 30-40% మందే దే డిసైడ్ మనల్ని ఎవరు గవర్న్ చేయాలని. మిగతా 60% కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఫస్ట్ పాయింట్. రైట్. అఫ్ కోర్స్ ఇండియాలో కూడా అదే అనుకోండి. ఈయన ప్రైమ్ మినిస్టర్ అయ్యి నెక్స్ట్ ఎలక్షన్ 2024 లో ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ అది ఎర్లీగా కాల్ చేస్తే నెక్స్ట్ ఇయర్ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది అది. ఓకే, మనం జడ్జ్ చేయడానికి లేదండి. ఎందుకంటే మీరు ఐర్లాండ్ లో చూస్తే లియో వడాకర్ అని ఆయన మరాఠీ, ఆయన వాళ్ళ పేరెంట్స్ ఒకళ్ళు ఇండియన్, ఒకళ్ళు ఐరిష్. ఆయన సర్నేమ్ కూడా ఇండియన్ సర్నేమ్, వడాకర్. అదేలే తెలుగులో లియో వాడేకర్. సో ఆయన మరి అదే టోయిష్ అంటారు, అదే ఐర్లాండ్. ఆయన మరి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఆయన. ఓకే, ఇంకా ఐర్లాండ్ ఇంకా తక్కువ పాపులేషన్ ఉంది. సో అట్లా చెప్పలేమండి. అంటే రేసిజం ఎగ్జిస్ట్ అండి, అందులో క్వశ్చనే లేదు, ఉన్నది, దాన్ని చేయటం లేదు. ఇప్పుడు బరాక్ ఒబామా గారు ఎవరు గెస్ట్ చేయలే కదా. ఉదయ్ ఇక్కడ రేసిజం కంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే in the old party members, conservative party members, and some of the people he's against him. If I can take an example, Boris Johnson is planning to coup against the Sunak to derail him. The Guardian says like that today. You can see the news today. Guardian says we should not get into this guy to the prime minister portion. So he is trying to, because he lost his job because of Sunak. So he is behind him.
So, like that, there are pressure groups are there within the conservative parties where they don't want to see him as a prime minister. That's internal force are more than our external force. Right. Suppose. What do you think about it, Uday? Yeah. Suppose ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, విల్ బి హ్యాపీయెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ బికాజ్ అవర్ ఇండియన్, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా నిలుపురా నీ తల్లి భూమి భారతిని అన్నారు. సో అటువంటి భూమి భారతిలో పుట్టిన సంతతి యొక్క వన్ ఆఫ్ ద పర్సన్ రిషి తను ప్రైమ్ మినిస్టర్ అవుతున్నాడు అంటే ఒక ఆనందకరమైన విషయం. అయితే మనకేం అడ్వాంటేజెస్ ఉండబోతున్నాయి ఒక ఇండియన్గా, ఒక భారతీయుడుగా, లేక అక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా భారతదేశానికి, అలాగే ఇండియన్స్ అందరికీ ప్రపంచంలో? అంటే మనము రిషి సునాక్ని ఒక ఇండియన్ గా చూడదండి. బేసికలీ ఈజ్ బ్రిటిష్ సిటిజన్ అండ్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద బ్రిటిష్ పీపుల్. So you should consider as a British interest is the first faith in the government. And we should see that way because internally we may be having feeling happiness as an Indian and a feeling manaku untadi. Kapote what I feel is he acts as a British citizen. So whatever absolutely required for the Britishers and citizens for the country, he has to be faithful. That is the number one priority what I feel it. And the second thing is, okay, being an Indian and being one of our Indian is the top guy in top positions, we feel proud. Morally and ethically, we feel proud that okay, we have our samskarna and samskaramu, cultural heritage ఇవన్నీ మనకి దోహదపడతాయి అని చెప్పి అనుకుంటాం. ఒకటి. సెకండ్, most of the time what I feel is Indian and UK bilateral relations will be good అండి. That is international, if you take a foreign policy చూసుకుంటే we have a more closer ally to India. Right. Take it to that consideration. ఇప్పుడున్న కండిషన్స్ లో ఈవెన్ బోరిస్ జాన్సన్ also try to be good with Indian Prime Minister and Indian context లో he will say Boris Bhai and like a Modi Bhai. So that was, they have a good relations and chemistry was going on good. But international consider చూసుకుంటే foreign policies చూసుకుంటే this will be good ally. Like మనకి ఇండియాకి మనకి రష్యా ఎట్లా గుడ్ ally ఉన్నారో, we may have the same kind of relationship with the UK, with India. Right. That could be advantage for us as an internationally foreign policies we take in consideration. That is the advantage for us if Rishi Sunak become Prime Minister. And even Prince Patel, she is an Indian origin again, and she is Home Secretary, and she also have a good relation with India and other parts of the world as well as. So, అది మనకు అడ్వాంటేజ్. Right. But previously we used to have a foreign secretary, చాలా మంది ఉన్నారు. They used to have a lot of comments about our integral part of India and Kashmir issue. వాటి మీద చాలా మంది కాంట్రవర్సీ చేశారు, చాలా కాంట్రవర్సీ మాట్లాడారు చాలా మంది. But we may not see even the lady who has gone now, and I think as is 𝗟𝗶𝗃𝗁𝗃 mentioned, she has mentioned one comment about India politics as well. So అట్లాంటి ఏం మనం ఉండకపోవచ్చు, ఒక పాలసీ ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్ మీడియాలో ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా చూసుకుంటే ఇండియా స్టాండ్ ఇస్ బిగ్గర్, అండ్ ఇండియా కంటెంట్ అనేది చూసుకుంటే ఇండియా ఇస్ రూలింగ్ ద వరల్డ్ నౌ. ఐ కెన్ సే ఇండియా ఇస్ ప్రైమ్ పొజిషన్ నౌ, అండ్ ఇండియా ఇస్ కంట్రోలింగ్ ద సిచ్యువేషన్. ఇప్పుడు టేక్ G7 తీసుకున్నాను, G8 తీసుకున్నాను, రీసెంట్లీ క్లైమేట్ చేంజ్ తీసుకున్నాను. మోడీ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ దే. అండ్ I think India is giving the direction to the other world needs. Especially cases of this Ukraine crisis, what is this? Completely the world market 30% of the wheat and other food crisis, food shortage వచ్చింది ఇప్పుడు. Adani India is addressing that issue. Right. So we should take it as a Indian position is very bigger way. And contemporary status చూసుకుంటే India is a position of demanding position such a way that India is going to rule the world. Right. So maybe 200 years తర్వాత మనకి we are in this position of India, and Sunak is becoming Prime Minister, and the Indian government is doing very good, and the Indian leadership is doing very good. So if we take it this all as a global perspective తీసుకుంటే Indians are going to rule the world. Uday, as a counselor, what you say?
అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, రిషి సునాక్ గారు బోర్న్ బ్రిటిష్, ఆయన సెకండ్ జనరేషన్ బ్రిటిష్ ఇండియన్. సో ఈజ్ ఈక్వలీ బ్రిటిష్ అండ్ ఈక్వలీ ఇండియన్. సెకండ్ జనరేషన్ కొంతమంది ఓన్లీ ఫీల్ దే బ్రిటిష్, దే నాట్ ఇండియన్. కొంతమంది ఇండియన్ వాల్యూస్ అట్లా దే స్టిల్ క్యారీ ఆన్ ది వాల్యూ సిస్టమ్ కానీ కనెక్షన్స్ కానీ ఉంచుకుంటారు. ఇప్పుడు కొంతమంది ఇక్కడ బ్రిటిష్ ఇండియన్ సెకండ్ జనరేషన్ అండ్ థర్డ్ జనరేషన్ నెవర్ బీన్ టు ఇండియా చాలా మంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు చూసుకోవాల్సింది, ఈజ్ మ్యారీడ్ టు ప్యూర్ ఇండియన్. అంటే ఇండియాలో పుట్టి నాలాగా కిరణ్ గారు లాగా పుట్టి వచ్చిన ఇండియన్ ఒకటే. ఇప్పుడు ఇండియన్ వల్ల అడ్వాంటేజ్, ఇప్పుడు బోరిస్ జాన్సన్ గారు ఉన్నారని ఇండియాలో ఇష్యూ జరుగుతుంది అనుకో, ఆయనకు బ్రీఫింగ్ కావాలి. ఆయన ఏం చేస్తారంటే ఒక స్పెషల్ అడ్వైజర్ని తీసి ఏం జరుగుతుంది ఇండియా అని చెప్పి అడగాలి. ఆయన కాశ్మీర్ ఇష్యూ ఫర్ ఎగ్జాంపుల్, బోరిస్ జాన్సన్ గారు తెలియదు కాశ్మీర్ ఎక్కడుందో కూడా తెలియదు, అన్లెస్ ఈ లుక్స్ ఇంటు ద మ్యాప్ ఆర్ ఈ రెడ్ అబౌట్ కాశ్మీర్. కానీ సునాక్ గారికి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఇప్పుడు పాలసీ ఉంది అనుకోండి, రిషి సునాక్ గారికి ఇన్పుట్స్ అవసరం లేదు, మ్యాక్సిమం ఆయన తెలిసిపోతుంది. అదొకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర, ఆయన తెలుగు రైట్స్ కి ఆయన అంటే ఆయనే కాదు చాలా మంది ఇప్పుడు చెన్నైలో ఉన్న వాళ్ళు చాలా మంది తెలుగు వాళ్ళేనండి, తెలుగు వారు. ఇప్పుడు బెంగళూరు ఉన్నారు అనుకోండి, చాలా మంది తెలుగు వారు ఉంటారు. ఓకే, ఆంధ్ర తెలంగాణ. ఇప్పుడు మీరు అంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన ఢిల్లీ సెటిలర్ కానీ ఈజ్ ఫ్రమ్ హర్యానా. ఆయనకు ఇప్పుడు హర్యానాలో ఆయన కంటెస్ట్ చేయాలన్నా, హర్యానాలో ఏమైనా పాలసీని డెవలప్ చేయాలన్నా ఆయనకి ఈజీ అయింది. ఓకే, ఇప్పుడు మోదీ గారు గుజరాత్ నుంచి వెళ్ళారు, ఆయన గుజరాత్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా తేవాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ భారత ప్రధాని అయ్యాను అనుకోండి, బట్ నాకు ఆంధ్ర తెలంగాణలో ఏం చేయాలన్నది నాకు తెలుస్తుంది, నాకు బ్రీఫింగ్ అవసరం లేదు. ఓకే, కానీ మహారాష్ట్రలో పలానా ఏరియాలో ఇది చేయాలంటే నాకు బ్రీఫింగ్ అవసరం. ఓకే, అక్కడ నాకు డెమోగ్రాఫిక్స్ తెలియదు, ఎకనామిక్ ఈక్వేషన్స్ తెలియదు, అక్కడ పీపుల్ సెంటిమెంట్ తెలియదు. ఓకే, సో ఆ యాంగిల్లో అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ప్రైమ్ మినిస్టర్ ఇస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్. ఓకే, ఇట్స్ నాట్ ఎ డిక్టేటర్ కంట్రీ లైక్ సౌదీ అరేబియా ఆర్ ఎనీ ఆఫ్ దోస్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కానీ డిక్టేటర్ కంట్రీ కాదు ఇది. ఓకే, ఇప్పుడు టర్కీ కూడా అట్లానే ఉంది ఎడోగన్తో. ఈజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్, సో హీ షుడ్ డూ వాట్ గుడ్ ఫర్ ద నేషన్. రైట్. We all expect the same thing, ఉదయ్ అండ్ కిరణ్. ఎందుకంటే మన ఇండియన్ బ్రిటిషర్స్ని కంట్రోల్లో తెచ్చుకునే అవకాశాలు, కంట్రోల్ అంటే పాలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒక ఆనందకరమైన విషయము. అది జరగాలని కూడా భారతీయుడుగా ఒక ట్రూ ఇండియన్గా మనం కోరుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. రేపొద్దున్న రిషి యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఇండియా వచ్చి మనకు కావాల్సిన ఏవైతే బిజినెస్ కానీ ఇతర అంశాల్లో కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ డిస్కషన్ మీరు వచ్చినందుకు. ఎందుకంటే దిస్ ఈజ్ మనకు చాలా ఆనందకరమైన విషయం కాబట్టి డెఫినెట్గా మనం అందరం ఆనందించాల్సిన విషయం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. విల్ మీట్ అగైన్. ఇది ప్రవాస్ భారత్లో డిస్కషన్. ముఖ్యంగా మన ఇండియన్ అయిన రిషి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇంకా మూడు రౌండ్లు ఉన్నాయి. ఈ 3 రౌండ్లలో కనుక ఇప్పటికీ దాదాపు 10 మంది పోటీ చేస్తుంటే 5గురిని ఎలిమినేట్ అయిపోయారు. మిగిలిన 5గురిలో రిషి టాప్ పొజిషన్లో ఉన్నాడని మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఈ టాప్ పొజిషన్ తర్వాత దాదాపు 2 లక్షల మంది సభ్యులు ఈయనకి ఓటు వేయాల్సి ఉంటుంది. ఓటు వేసిన తర్వాత 2 లక్షల్లో కనీసం 1,00,000 మెజారిటీ కనుక వచ్చే అవకాశాలు ఉంటే డెఫినెట్గా ఆయన ప్రధానమంత్రి అవుతారని మనకు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ మన ఒక ఇండియన్గా we should all pray the God that Rishi Sunak should become Prime Minister.